మంటుందండి. ఇంత స్పైసీ నేను తినా, కానీ మంట మంచిగానే ఉంది. వాటర్ తీసుకుంటే మంచిదేమో. పోయి తెచ్చుకోమంటారా? వాటర్ తెచ్చుకోలేను, పేదాలు మండిపోతున్నాయండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చి వైట్ రైస్. దానికి కాంబినేషన్ ఏం చేసానో తెలుసా? రైస్ అయితే ప్లేట్లోకి వడ్డించేసుకుందాం. ఇంకొక 2 పీస్ రైస్ని నీట్గా సెట్ చేసుకుందాం ప్లేట్లో. ఓకేనా? రైస్ అయితే ప్లేట్లో నీట్గా సర్దేసుకున్నా. ఇంకా ఈ ప్లేస్ వచ్చి కర్రీ వేసేసుకుందాం. ఈరోజు అయితే స్పెషల్ కర్రీ పచ్చిమిర్చి మిరియాల కోడి కూర అండి. స్పైసీ విత్ స్పైసీ పచ్చిమిర్చి, ఫుల్ స్పైసీ అండి. చూడండి, నా కోసం మాత్రమే నేను చేసుకున్న. ఫుల్ స్పైసీగా ఉంది. టేస్ట్ చేద్దాం, ఓకేనా? మంచిగా పట్టించుకుందాం. ఇది రైస్ నీట్గా పెట్టుకున్నాం కదా, ఇది కూడా నీట్గా. నాకు ఎంతో ఇష్టమైన ఫేవరెట్ లివర్ కూడా వేసేసుకుందాం. నాన్ వెజ్ రెడీ ఉన్నప్పుడు మనకి ఏదున్నా లేకున్నా ఆనియన్స్ అయితే పక్కా అండి. ఏమేమి లేకున్నా ఆనియన్స్ ఉండాల్సిందే. ఇంకా అప్పుడే హ్యాపీగా తింటాం. మన ఫుడ్ ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా కుమ్మేద్దాం. దీన్నే ఛాలెంజ్ లాగా తీసుకుందాం, ఓకేనా? ఈరోజు అయితే స్పెషల్గా పచ్చిమిర్చి మిరియాల కోడి కూర అండి రెడీ చేసుకున్న. ఫుల్ స్పైసీ. ఈ స్పైసీని మనం ఫినిష్ చేస్తామా లేదా చూద్దాం. నేనైతే ఎప్పుడు ఇంత స్పైసీ తినలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం స్పైసీ తింటున్నా. దానికి తోడు ఆనియన్స్. చూద్దాం. ముందైతే గ్రేవీ టేస్ట్ చేద్దాం. మంటుందండి. ఇంత స్పైసీ నేను తినా, కానీ మంట మంచిగానే ఉంది. వాటర్ తీసుకుంటే మంచిదేమో. పోయి తెచ్చుకోమంటారా? వాటర్ తెచ్చుకోలేను, పేదాలు మండిపోతున్నాయండి. కానీ టేస్ట్ మాత్రం సూపర్ అయిందండి, బాగుంది. కొంచెం అయితే స్పైసీగా ఉందండి. పచ్చిమిర్చి వేసాను కదా, దానివల్ల స్పైసీ అనిపిస్తుంది. అందుకే వాటర్ కూడా తెచ్చేసుకున్నా. ఇంకా కుమ్మెత్తాం. గ్రేవీ టేస్ట్ మాత్రం బాగుందండి. పీస్ తీసుకొని తిందాం. పీసు ఇట్లా ఒక ఆనియన్ ముక్క. నిజంగా సూపర్ టేస్ట్ అయిందండి. బాగుంది, కానీ స్పైసీకి స్పైసీ లెవెల్ అవుతుంది. తింటుంటే లిప్స్ మండిపోతున్నాయండి. కానీ ఏదైనా స్పైసీ తినేటప్పుడు మధ్యలో వాటర్ తాగద్దంట అండి, ఇంకా కారం ఎక్కువ అయిపోతుందంట. కంప్లీట్గా తిన్న తర్వాత కొంచెంసేపు ఆగి తాగితే ఎక్కువ మంట రాదంట. కానీ మనం తట్టుకోలేకపోతున్నాం అంత మంట, అందుకే తాగేసిన. టేస్ట్ని ఎంజాయ్ చేయాలా స్పైసీకి, ఏమో వాళ్ళు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మీరు అనొచ్చు ఇంత స్పైసీ ఎందుకు వేసుకున్నారు మరి అని. ఈరోజు మీ ముందు ఛాలెంజ్ చేద్దామని ఇంత స్పైసీ వేసుకున్నా ఫ్రెండ్స్. మీకోసం తింటా. కర్రీ స్పైసీ అంటే ఆనియన్ కూడా కొంచెం స్పైసీ అనిపిస్తుంది. మంట అవి కట్ చేస్తున్నప్పుడు కూడా కళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయి ఫ్రెండ్స్, అంత మంటున్నాయి అది.
మంట చాలా ఉంది ఫ్రెండ్స్, ఇంకా లిప్స్కి రాకుండా తింటాం. ఎంత టచ్ అవ్వద్దనుకున్నా లిప్స్కి టచ్ అవుతుంది. ఎంత టచ్ అవ్వద్దనుకున్నా లిప్స్కి అయితే టచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎంజాయ్ చేస్తూ తినాల్సిన చికెన్ కూడా ఏడుస్తూ తినాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఆనియన్స్ జోలికి పోను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది స్పైసీ, అవి కూడా స్పైసీ అయిపోతున్నాయి అందుకని. రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ కర్రీ మాత్రం పీసెస్ మాత్రం మిగిలిపోయినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే గ్రేవీ కొంచెం టేస్ట్ ఉంది, స్పైసీ ఉన్న టేస్ట్ ఉంది, అందుకని గ్రేవీతో ఎక్కువగా తినేస్తున్నా, అందుకనే గ్రేవీతో ఎక్కువ తింటున్నా. మధ్య మధ్యలో పీసెస్ కూడా యాడ్ చేస్తున్నా, కానీ కొంచెం తక్కువ. ఏమనుకోకండి, స్పైసీ వల్ల మాట్లాడలేకపోతున్నా, అవ్వట్లేదు అస్సలు మాట్లాడ. స్పైసీ వేసుకుందాం అనుకున్నా, కానీ మరీ ఇంత స్పైసీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. నిజంగా అనుకోలేను కూడా ఇంత స్పైసీ అవుతుందని. పొట్ట నిండిపోయేలా ఉంది. పొట్ట నిండిపోయేలా కాదు, పగిలిపోయేలా ఉంది వాటర్కి, రైస్కి. యాక్చువల్గా అట్లా పెట్టుకోలేను కూడా, అయితే లిప్స్కి రాకది, కానీ అలవాటు ఇలానే కానీ. మరీ దారుణం అండి, స్పైసీ ఫుల్. టేస్ట్ ఒక పక్కన టేస్ట్ బాగుంది, ఇంకో పక్కన స్పైసీ. అటు దాన్ని ఆస్వాదించాలా, ఇటు దీన్ని ఆస్వాదించాలా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. స్పైసీకి వాటర్ బాగా వస్తున్నాయి నోట్లో, అందుకే మాట్లాడలేకపోతున్నా. టేస్ట్ సూపర్ అయింది, టేస్ట్ కోసం అని కొంచెం ఎక్కువ తిందామా అంటే స్పైసీ తట్టుకోలేకపోతున్నా. ముక్కు కారిపోతుంది ఫ్రెండ్స్. ఎనీవేస్, టాస్క్ అయితే కంప్లీటెడ్, 2 పీసెస్ మిగిలిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ఫాలో టు మోర్ వీడియోస్. బాయ్ బాయ్. కొంచెం సౌండ్ తక్కువ వస్తే అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా ప్లీజ్.